Hello viewers, welcome to Lakshmi Skills. సో ఇప్పుడు మనం చూద్దాం లెఫ్ట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్ మనం ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో లెఫ్ట్ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే లెఫ్ట్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఫర్ టు టేక్ లెఫ్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ వర్డ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పెసిఫిక్ వర్డ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లక్ష్మి స్కిల్స్ ఉంది. సో లక్ష్మి స్కిల్స్ లో ఓన్లీ నేను లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ మాత్రమే నేను ఇన్పుట్ చేయాలి అని అనుకోండి. సో అప్పుడు నేను యూజ్ చేస్తాను లెఫ్ట్ ఫార్ములా. సో డాటా మనకి 1-2 వర్డ్స్ ఉంటే మనం ఈజీ వేలో మనము ఎడిట్ చేయొచ్చు. బట్ అదే మనకు టూ మెనీ కాలమ్స్ లలో టూ మచ్ డాటా ఉన్నప్పుడు మనం అప్పుడు ఏం చేస్తాము అని అంటే ఫార్ములా. సో ఫార్ములా ద్వారా మనం ఈజీ వేలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపెట్టాను చూడండి, లక్ష్మి స్కిల్. సో ఇప్పుడు మనం చూద్దాము ఏ విధంగా మనము లెఫ్ట్ క్యారెక్టర్స్ ని ఏ విధంగా మనం తీసుకోవాలి అన్నది. సో ఎగ్జాంపుల్ ఈక్వల్ సైన్ లెఫ్ట్ లక్ష్మి స్కిల్స్ కామా ఎన్ని క్యారెక్టర్స్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపెడుతుంది లెఫ్ట్ లో టెక్స్ట్ కామా నంబర్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? ఎగ్జాంపుల్ నాకు లక్ష్మిలో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నేను 5 తీసుకుంటాను అండ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి వచ్చిందా? సో అదే విధంగా నేను ఇక్కడ చిన్న డాటా తీసుకున్నాను. సో ఇందులో కూడా నేను ఎంటర్ చేసి చూస్తాను. ఈక్వల్ సైన్ లెఫ్ట్ కామా 3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి సండేలో సన్. సో దీన్ని ఈ విధంగా మనం డ్రాగ్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఓన్లీ 3 వర్డ్స్ మాత్రమే మనకు ఎంటర్ అయ్యాయి అన్నమాట. సో ఈ విధంగా మనం లెఫ్ట్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో మనకు ఎక్కువ డాటా ఉన్నప్పుడు మనకి ఈజీ వేలో ఏవైనా క్యారెక్టర్స్ ని జస్ట్ మాత్రమే ఎంటర్ చేయాలి అన్నప్పుడు, లేదా ఓన్లీ కొంచెం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కంప్లీట్ నేమ్ ఉంటుంది, ఫుల్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ థర్డ్ నేమ్. సో ఓన్లీ ఫస్ట్ నేమ్ మాత్రమే మనకు కావాలి అన్నప్పుడు మనం ఈ విధంగా లెఫ్ట్ ఫార్ములా కానీ లేదా రైట్ ఫార్ములా కానీ ఈ విధంగా మనం యూస్ చేసి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనము లెఫ్ట్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఎందుకు? మనం ఏదైతే స్పెసిఫిక్ వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ లో నుండి కొన్ని క్యారెక్టర్స్ ని మాత్రమే మన డాటాలో ఎంటర్ చేయాలి అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. సో ఇది మీకు ఈజీ వేలో అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏ ఫార్ములానైనా ఈజీ వేలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.